హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేకే అందరిలో ఒకడు. మీ అందరికీ ముందుగా ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే మా ఛానల్ స్టార్ట్ అయిన 4 వారాల్లోనే 500 సబ్స్క్రైబర్లు యాడ్ అయినారండి ఈ ఛానల్ పేజ్లో. అందుకని మీకు పేరు పేరున అందరికీ ఒక్కొక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మాకు 1000 సబ్స్క్రైబర్స్ రావాలండి. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మా ఛానల్ పెద్ద ఛానల్ గట్టి పోటీని ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఛానల్ ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ కోసం కాదండి. అందుకనే మీరు బాగా ఆదరిస్తున్నారని నాకు అర్థమవుతుంది. మీ అందరికీ మరొకసారి నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరే అండి, ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీకు నార్త్ ఆఫ్రికాలోని అల్జీరియా దేశంలో ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మీకు చూపించబోతున్నానండి. ముందుగా మీరందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ₹1 మీరు ఇండియా నుంచి తెచ్చారంటే ఇక్కడ 1.72 అల్జీరియన్స్ దినాలు తీసుకోవచ్చండి. అల్జీరియన్ దినారు 1.72 = ₹1 అని అర్థం చేసుకోండి మీరు. ఇది మైండ్లో పెట్టుకొని చూడండి ఈ వీడియోలో. ఎందుకంటే నేను అన్ని దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎంత ప్రైస్ అని ఇండియాలో, ఓన్లీ అల్జీరియన్ దినాన్ని మాత్రమే చూపించున్నాను. అందుకని మీరందరూ ఇది గుర్తుపెట్టుకుంటారని ముందుగా చెప్తున్నాను. పదండి వెళ్ళిపోదాం వీడియోలోకి, చూపించేస్తాను ఫ్రూట్స్ అన్ని. కిర్నీకాయ వచ్చి 1000 దినార్స్ అండి. అగజముడు కాయలు అంటాం కదా, అలాంటివి. ఇది వచ్చి 700 దినార్స్ అండి. చూడండి, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. ఇది గ్రీన్ యాపిల్, ఇది కాస్ట్లీ అండి. ఇది 800 దినార్స్ అంట. ఇది బ్రౌన్ యాపిల్, రెడ్ యాపిల్ అంటాం మనం. ఇది కూడా జ్యూసీ టైప్ ఉంటుందండి, బాగుంటుంది. ఇది వచ్చి 400 దినార్స్. ఇవి వచ్చి నార్మల్ యాపిల్స్ అండి, ఇవి లోకల్ యాపిల్స్. ఇవి ఇక్కడ ఎల్లో యాపిల్స్ అంటారు. ఇవి కొద్దిగా అంటే జ్యూసీ టైప్ ఉండవు. ఇవి వచ్చి 400 దినార్స్. ఇవి కూడా ఇక్కడ చూడండి, మీకు విషయం చెప్పాలి నేను. ఇక్కడ చూడండి, ప్రతి బోర్డు మీద లాస్ట్లో 2 సున్నాలు తీసేయాలండి. అంటే ఇక్కడ చూడండి 40,000 అని ఉంది. దీనిలో లాస్ట్ 2 సున్నాలు తీసేసి 400, అంటే 400 అల్జీరియన్ దినార్లు. అంటే ఇది వచ్చి ₹232 అని కౌంట్ అవుతుందండి ఇండియన్ కరెన్సీలో. చూడండి, ఇవి ఎల్లో యాపిల్స్. ఈ ఎల్లో యాపిల్స్ 48,000 ఉంది. 480 అల్జీరియన్ దినార్లు అని అర్థం. ఇవి వచ్చి ఇండియన్ కరెన్సీలో ₹279 అవుతాయండి పర్ కేజీ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఇవి చూడండి, ఇవి 40,000 అని ఉంది కదా, 400 అల్జీరియన్ దినార్స్. ఇవి వచ్చి మన ఇండియన్ కరెన్సీలో వచ్చి ₹232 అవుతాయండి. ఇవి నాగజముడు కాయలు అంటాం కదా, ఇవి ₹700, 700 దినార్లు. ఈ 700 దినార్లు ఇండియన్ కరెన్సీలోకి ₹406 అవుతాయండి. లైట్ వైట్లో ఉంటాయి, ఇవి చాలా డార్క్ కలర్లో ఉంటాయి.
కాస్ట్లీ ఇక్కడ. పర్ కేజీ వచ్చి 1400 దినార్స్. 1400 దినార్స్ కాస్ట్. కేజెస్ అండి, కేజీ 1 కేజీ వచ్చి 500 ఇది. చూడండి టమాటా లాగా ఉంటాయి, మన బెంగళూరులో ఎక్కువ దొరుకుతాయి. ఇది ఎక్కువ కాస్ట్లీ అండి, 1200 పర్ కేజీ. ఇవి పుట్టగొడుగులు అండి. ఇవి వచ్చి పర్ ప్యాకెట్ వచ్చి 450 దినార్స్ అండి. ఈ టమాటోస్ వచ్చి 1 కేజీ వచ్చి 200 దినార్ అండి. ఇవి వచ్చి మనం కీరాకాయ అంటాం కదా, కీరాకాయలో సెకండ్ మోడల్. ఇక్కడ 2 టైప్ ఆఫ్ కీరాకాయలు ఉన్నాయండి. ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఇది కొద్దిగా చేదుగా ఉంటుంది, ఇది బాగా కొద్దిగా స్వీట్గా ఉంటుంది. ఇది వచ్చి 1 కేజీ 200 దినార్ అండి. ఇది 300 దినార్ పర్ కేజీ. 3 టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ఆరెంజ్ క్యాప్సికమ్, ఒకటి గ్రీన్, ఒకటి రెడ్. ఇవి వచ్చి బీన్స్. ఈ బీన్స్ వచ్చి ఇక్కడ పర్ కేజీ 400 దినార్స్ అండి. పర్పుల్ కలర్ క్యాబేజ్ అండి, ఇది పర్పుల్ అంటారు, పర్పుల్ క్యాబేజ్. ఇది వైట్ క్యాబేజ్. ఇది వచ్చి పర్ కేజీ 350 దినార్స్. ఇది పర్ కేజీ 450 దినార్స్. ఇది క్యాలీఫ్లవర్ అండి, అందరికీ తెలిసిందే. ఈ క్యాలీఫ్లవర్ వచ్చి పర్ కేజీ 450 దినార్స్. 3 టైప్స్ ఆఫ్ చిల్లీస్ అండి. ఇది వచ్చి చిన్న మంచి ఘాటుగా ఉంటాయి, మనం గుంటూరు మిరపకాయలు అంటాం. ఇది వచ్చి బెంగళూరు మిరపకాయలు అంటాం. ఇది ఒక క్యాప్సికమ్ టైప్ అండి, ఇది క్యాప్సికమ్ టైప్ చిల్లీస్. ఇవి వచ్చి మన బత్తాయి కాయలండి, బత్తాయి కాయలు. పర్ కేజీ వచ్చి 200 దినార్స్. అరటిపువ్వు అండి, ఇది ఇక్కడ ఒక టైప్ అరటిపువ్వు. ఇది 200 దినార్ పర్ కేజీ. ఇవి మన మొక్కజొన్న పప్పులు అండి. ఇవి పర్ కేజీ వచ్చి 600 దినార్స్ అండి. స్వీట్ కార్న్ అండి, ఇది ఆర్డినరీ కార్న్ కాదు, స్వీట్ కార్న్. ఇది వచ్చి బీన్స్. బీన్స్ పర్ కేజీ 200 దినార్స్. చూడండి, మనం పుదీనా అంటాం కదా, కొత్తిమీర అంటాం కదా, అలాంటివి ఇవి కాళ్ళు. కాకపోతే ఇవి ఒక టైప్ అండి, ఇక్కడ దొరుకుతాయి. ఇవి వీటితో గ్రేవీ సలాడ్ చేస్తారు వీళ్ళు. పర్ కేజీ 50 దినార్స్. ఈ 2 టైప్స్ ఆఫ్ బీట్రూట్ అండి. ఇక్కడ బ్రౌన్ కలర్, ఇది వైట్ కలర్ ఉంటుంది. ఇది కాస్ట్లీ ఎక్కువ అండి, ఇది కాస్ట్ తక్కువ. ఇది 200 దినార్స్ పర్ కేజీ. ఇది 350 దినార్స్ పర్ కేజీ. అల్జీరియన్ దినార్స్. ఇక్కడ చూడండి పొటాటోస్ ఎట్లా ఉన్నాయో. పొటాటోస్ అండి, స్వీట్ పొటాటో. ఇది ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి. స్వీట్ పొటాటో అండ్ నార్మల్ మనం కుకింగ్కి వాడే పొటాటో అండి. స్వీట్ పొటాటో వచ్చి 200 దినార్స్. ఇది వచ్చి 350 దినార్స్ పర్ కేజీ. బ్రౌన్ ఆనియన్స్, వైట్ ఆనియన్స్. బ్రౌన్ ఆనియన్స్ వచ్చి 450 దినార్స్ అండి, బ్రౌన్ ఆనియన్స్. ఈ వైట్ ఆనియన్స్ వచ్చి 450 దినార్స్ అండి. బ్రౌన్ ఆనియన్స్ 500 దినార్స్. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ వంకాయలు ఉన్నాయండి. వంకాయ ఇదొకటి, చూడండి ఎన్ని ఉన్నాయి. ఇది వచ్చి బ్రౌన్ కలర్, ఇది బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్. ఇది వచ్చి పర్పుల్, ఇది వైట్ వంకాయ. ఇవి వచ్చి 450 దినార్స్ అండి పర్ కేజీ. ఇది వచ్చి 250 దినార్స్ పర్ కేజీ. ఇది 200 పర్ కేజీ. దీంట్లో బ్లాక్ ఎక్కువ కాస్ట్లీ అండి, ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇక్కడ. క్యారెట్ వచ్చి 200 అండి పర్ కేజీ. ముల్లంగి వచ్చి 350 దినార్స్ అండి పర్ కేజీ. ఇవి మనం వాడే గుత్తొంకాయ అంటాం కదా, అట్లాంటివి గుత్తొంకాయ. ఇవి ఇక్కడ ఒక టైప్ గుత్తొంకాయ. ఇది వచ్చి పర్ కేజీ వచ్చి 450 దినార్స్.
ట్రై చేశాను, నాకు బాగా నచ్చలా. నాకు పర్ కేజీ వచ్చి 350 అండి. చూడండి ఇక్కడ స్వీట్ పొటాటోస్ కూడా ఉన్నాయి మనకి. స్వీట్ పొటాటో వచ్చి పర్ కేజీ 350 దినార్స్ అండి. వచ్చి ఆలివ్ మనకి ఇండియాలో దొరకడం చాలా కష్టం, ఇక్కడ చాలా చీప్ అండి. 200 పర్ కేజీ దినార్స్ అండి, 200 దినార్స్. చూడండి ఆలివ్ కూడా 2 టైప్స్ ఉంటాయండి, ఒకటి బ్లాక్, ఒకటి వైట్, గ్రీన్. బ్లాక్ ఇవి వచ్చి ఊరగాయలు అయ్యాయండి, పికిల్స్. ఆయిల్స్లో నానబెడతారు, వాటర్లో ఆయిల్ కాదు, వాటర్లో నానబెట్టి ఊరగాయలాగా పికిల్లాగా అమ్ముతారు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ పికిల్స్. ఇవన్నీ ఇక్కడ దొరికే పికిల్స్. ఇవన్నీ ఇదో టైప్ పికిల్, చిల్లీ విత్ ఆలివ్. ఇదో టైప్ పికిల్, ఇదంతా గ్రీన్ రెడ్ చిల్లీ విత్ ఆలివ్. ఇక్కడ అన్నీ ఆలివ్తోనే ఉంటాయండి పికిల్స్ అండి. ఇంకోటి ఏంటంటే ఆలివ్ ఆయిల్ అండి, ఇది ఆలివ్ ఆయిల్. ఇది వచ్చి 250 వచ్చి 750 దినార్స్ అండి. 250 ml వచ్చి 750 దినార్స్. చాలా బాగుంటుందండి ఆలివ్ ఆయిల్, హెల్తీ, మంచిది. కానీ మన ఇండియాలో చాలా కాస్ట్లీ. ఇవి టమాటోస్ అండి, ఇవి వచ్చి మన స్వీట్ టమాటోస్ అంటాం కదా, అలాంటివి. కుకింగ్ బాగుంటాయి సాంబార్కి వాటికి. ఇది వచ్చి జింజర్ అండి. జింజర్ చాలా కాస్ట్లీ, ఇక్కడ 3500 దినార్స్ అండి పర్ కేజీ. ఇది వచ్చి మన ఇదంటాం కదా గుమ్మడికాయ. ఇది ఒక కేజీ కాదండి, పీసెస్ లాగా అమ్ముతారు. ఒక పీస్ వచ్చి సంథింగ్ కేజీ వచ్చి 250 దినార్ పైన ఉంటుందండి. యాక్చువల్గా ఇక్కడ పర్ కేజీ 350 దినార్స్ అంటండి. ఇది చూడండి, ఇది బ్రోక్లీ అండి. బ్రోక్లీ పర్ కేజీ వచ్చి 450 దినార్స్ అండి. ఇది చూడండి, ఇవి డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ డ్రై ఫ్రూట్సే, అక్రూట్ అంటాం కదా, ఇవి ప్యాకింగ్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అక్రూట్స్. ఇవి చూడండి డేట్స్ ఎట్లా ఉన్నాయో. ఈ డేట్స్ పర్ కేజీ వచ్చి 700 అండి. అక్రూట్స్ వచ్చి పర్ కేజీ వచ్చి 1200 దినార్స్ అండి, అల్జీరియన్ దినార్స్. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. పదండి మీకు మార్కెట్ మొత్తం ఒకసారి ఓవర్లుక్ చూపిస్తాను. చూడండి ఎంత బాగా పేర్చి పెట్టినారు చూడండి వీళ్ళందరూ మార్కెట్ని. కొన్నామండి. ఈ ప్రైస్ వచ్చి 1740 దినార్స్ అయినాయి. ఇప్పుడు వచ్చి మనం ఒక పుచ్చకాయ తీసుకున్నాము, ఇవి వచ్చి 1 కేజీ తీసుకున్నాము. గ్రేప్స్ ఒక 1 కేజీ తీసుకున్నాము. ఒక పుట్టగొడుగుల ప్యాకెట్ తీసుకున్నాము. ఇదంతా 1740 దినార్స్ అయినాయండి, అల్జీరియన్ దినార్స్. ఇది వచ్చి క్యాలిఫ్లవర్ ఒకటి వచ్చి 650 దినార్స్ అయింది. ఇది వచ్చి డ్రై ఫ్రూట్స్ అండి. ఇది 700 దినార్స్ అంటండి ఇక్కడ 1 కేజీ. ఇది పాలక్ అండి, పాలకాకు అంటాం కదా, పాలక్ బచ్చల కూర అంటాం మనం. ఇది వచ్చి 250 దినార్స్ అండి.